ఓం నమో వెంకటేశాయ. 5 వారాల పూజలో ఇది ఆఖరి వారం, అంటే 5వ వారం అనమాట. 5వ శనివారం రోజు పూజ వీడియో అనమాట ఇది. మొన్న ఒకరు అడిగారు నన్ను, అక్క నువ్వు 5 శనివారాలు పూజ చేస్తున్నావు కదా, 5 శనివారాలకి 7 శనివారాలకి తేడా ఏంటి, అసలు నువ్వు 5 శనివారాలు పూజ చేస్తాను మొక్కుకున్నావు కదా, నీ కోరిక నెరవేరిందా అని అడుగుతున్నారు. సో దానికైతే ఆన్సర్ నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను. 4 వారాలు కంటిన్యూగా బాగానే చేసుకున్నాను, కానీ 5వ వారానికి అయితే నాకు కొంచెం అడ్డైతే వచ్చిందనమాట. ఒక 2 వారాలు మధ్యలో చేసుకోలేకపోయాను. ఒకసారి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మరొకసారి అయితే నాకు కుదరలేదు. సో అందుకని 2 వీక్స్ అయితే గ్యాప్ వచ్చిందనమాట. సో అందుకని ఇంకా 5th వీక్ అయితే ఇట్లా కంటిన్యూ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను 5 శనివారాలు స్వామివారికి పొంగలి పెట్టి పూజ చేసుకుంటానని మొక్కుకున్నాను కదా. సో 4 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది 5th వీక్ కాబట్టి కొంచెం స్పెషల్గా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని పొంగల్తో పాటు మరికొన్ని నైవేద్యాలు అయితే చేస్తున్నాను అనమాట. ఇంతకీ నేను మిగతావన్నీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారో ఒకసారి గెస్ట్ చేస్తూ ఉండండి. ఈలోపు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇంకా పొద్దున్నే లేచేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని బయట ముగ్గు వేయడంతో అయితే నా డే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో బయట ముగ్గు వేసి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని ఇంకా నేను కూడా హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోయి శారీ కట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసి అండ్ స్టవ్కి కూడా బొట్టు పెట్టేసుకుంటాను కదా, ఎప్పుడు కూడా మీకు అందరికీ తెలిసిందే రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ అయితేనేమో పిల్లలు లేస్తారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడితే వాళ్ళిద్దరికి కూడా ఫ్రెష్ అప్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినిపించచ్చు అని చెప్పేసి అని ఇక్కడ చట్నీకి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి మాకైతే దోశ అనమాట. సో నేనైతే పూజ అంతా అయిపోయే వరకు బ్రేక్ఫాస్ట్ అయితే చేయను. మా హస్బెండ్కి ఇంకా పిల్లలకి అయితే దోశలు అయితే వేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలి తెలియని వాళ్ళ కోసం. దోశలు వేసేటప్పుడు ప్యాన్కి అతుకుపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఆలు కానీ అంటే పొటాటో కానీ ఆనియన్ కానీ మధ్యలోకి కట్ చేసి ఒక చుక్క ఆయిల్ వేసి బాగా ప్యాన్ అంతా కూడా అంటే దోశ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి తర్వాత దోశల పిండి వేసుకుంటే కనుక దోశలు పెనంకి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ టిప్ కేవలం తెలియని వాళ్ళ కోసం మాత్రమే. మాకు ఆల్రెడీ తెలుసని మాత్రం అనకండి, ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకి అన్ని తెలియవు కదా. సో అందుకని చెప్తున్నాను. సో చట్నీ అయితే ఇట్లా పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట. అండ్ దోశ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేనైతే నైవేద్యం కోసం అని చెప్పేసాను. ఒకవైపు పులిహోరకి అయితే బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మట్టి పాత్రలో అయితే కనుక పొంగల్ చేయడానికి అని చెప్పేసి బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. కుక్కర్లో లేదా మామూలు గిన్నెలో చేసిన పొంగల్ కంటే కూడా ఇట్లా మట్టి కుండలో చేసిన పొంగల్ అయితే చాలా రుచిగా చాలా మధురంగా ఉంది. అమృతం తింటున్న ఫీలింగ్ వస్తుందన్నమాట, అంత బాగా కుదురుతుంది. సో ఇక్కడ నేను 2 గిన్నెల్లో కూడా అంటే మట్టి కుండలో పొంగల్కి, ఈ గిన్నెలో అయితే కనుక పులిహోర కోసం అని చెప్పేసి అన్నం ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. పోపు కోసం ఇంకా నేతిలో వేయించడానికి ఇవన్నీ. అన్నం ఉడికిపోయిన తర్వాత ఇందులోంచి అన్నం అయితే తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను కదా, అది ఎందుకనంటే దద్దోజనం చేస్తున్నాను అనమాట. అందుకని ఇంకా దద్దోజనం కోసం అని చెప్పేసి అన్నం సపరేట్గా ఉడికించే పని లేకుండా పులిహోర కోసం అని కొద్దిగా అన్నం ఉడికించాను కదా, అందులోంచి తీసి పక్కన పెట్టేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఒకసారి మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మెత్తబడిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మరోవైపు కుండలో కూడా అన్నం అయితే ఉడికిపోయింది బాగా మెత్తగా. ఇందులోకి కొంచెం యాలకులు అంటే ఇలాచీ వేసేసుకొని ఒక గ్లాస్కి ఒక గ్లాస్ చొప్పున బెల్లం అయితే వేసేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తినేటట్టయితే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించి తినేటట్టయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట. సో కరెక్ట్ కొలత ఏంటంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం సరిపోతుంది. నేను ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల బెల్లం అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను. మరోవైపు ఇవన్నీ ఉడికిపోయేలోపు అయితే నేను ఇక్కడ పానకం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. పానకం చేయడం చాలా సింపుల్. ఒక గ్లాస్లో కొద్దిగా బెల్లం తురుము వేసేసి నీళ్లు వేసేసి అందులో ఒక ఇలాచి దంచి వేయాలి. వీలైతే మీరు కనుక ఒక మిరియాలు దంచి కూడా వేసేసుకోవచ్చు, మిరియాల పొడి ఉంటే కూడా వేసేసుకోవచ్చు. అందులోనే 2 తులసాకులు వేసి కలిపేసి పక్కన పెట్టుకుంటే మనకి పానకం అయితే రెడీ అయిపోతుంది. మరోపప్పు పానకంకి కాంబినేషన్గా పక్కనే మనం వడపప్పు కూడా పెడతాం కదా. వడపప్పు అంటే ఏం లేదు, పెసరపప్పుని 1 గంట సేపు నానబెట్టేసిన తర్వాత అందులో చిన్న బెల్లం ముక్క వేసేసి పక్కన పెట్టేస్తే మనకు వడపప్పు కూడా రెడీ అయిపోతుంది. ఈలోపు నాకైతే పొంగల్ ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా నేతిలో వేయించేసి పొంగల్లో వేసేసాను అనమాట. మన ఫస్ట్ రెసిపీ మట్టి కుండలో పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏం చేస్తున్నామో చూసేద్దాం పదండి. ఇక నేను అన్నం ఉడికించినప్పుడు ముందుగా వైట్ రైస్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఈ అన్నం అంతా కూడా ఒకసారి బాగా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి పచ్చిపాలు కానీ లేదంటే కాచిన పాలు కానీ వేసేసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత కొద్దిగా పెరుగు అయితే వేసేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ఒక 1/2 కేజీ బియ్యానికి వేస్తున్నట్టయితే కనుక ఒక 1/2 కేజీ పెరుగు అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 లీటర్ పాలు అయితే పడతాయి. సో పాలు పెరుగు వేసి బాగా కలిపేసిన తర్వాత అన్నంలోకి పోపు అయితే వేసేసుకోవాలి. పోపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర వీలైతే జీడిపప్పు ఉంటే వేసుకోండి. ఇందులోనే మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తరుగు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అన్నట్టు నేను ఇక్కడ ఏం చేస్తున్నానో మీకు
చెప్పలేదు కదా, ఇదైతే దద్దోజనం కోసం అనమాట. మనకు గుళ్ళో పెడితే ఎలా అయితే టేస్ట్ వస్తుందో అలా టేస్ట్ రావాలి అంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. అదేంటి అని అంటే నేను ఫస్ట్లో మీకు పెరుగుతో పాటు పాలు కూడా యాడ్ చేసిన కదా, సో ఆ పాల వల్లనే మనకి టెంపుల్లో పెట్టినట్టుగా ప్రసాదం టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. నేను కొత్తిమీర వేసిన క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిపోయింది. పొంగలి దద్దోజనం రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇంకా థర్డ్ నైవేద్యం వచ్చేసి ఏంటి అంటే పులిహోర చేస్తున్నాను. పులిహోర కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పటిదాకా మీలో ఎవరికైనా కూడా పులిహోర చేయడం రాదు అనుకుంటే కనుక ఇక్కడ చూసి నేర్చేసుకోండి, చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. నేను ఒక ½ కేజీ రైస్ వరకు పెట్టుకున్నాను. సో అందులోకి అయితే నేను ఇక్కడ పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాక ఇందులోని కొంచెం అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి బాగా వేగిన తర్వాత ఇందులోనే నేనైతే పసుపు వేసుకున్నాను అనమాట. కాజు అనేది ఆప్షనల్. పసుపు వేసి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఒక 50 గ్రామ్స్ అట్లా మనకి చింతపండు అయితే పడుతుంది అనమాట. సో చింతపండు గుజ్జు కూడా వేసేసి ఆయిల్ బాగా పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకోవాలి. ఇందులో ఏమి యాడ్ చేయకపోయినా కూడా మనకి గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. పులిహోర చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న బెల్లం ముక్క వేసి చూడండి, ఆ టేస్టే మారిపోతుంది. అండ్ పులుపుని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. పులిహోర, పొంగలి, దద్దోజనం వీటితో పాటు వడపప్పు, పానకం మొత్తంగా 5 రకాల నైవేద్యాలు అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా స్వామివారికి లేట్ చేయకుండా పూజ చేసేసుకోవడమే. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకొని దేవుడి ఫోటోలకు అన్నిట్లకు కూడా పువ్వులు పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ దీపం కుందులు అన్నీ పెట్టేసుకున్నాను కదా, వీటికి కూడా బొట్లు పెట్టి పువ్వులన్నీ పెట్టి రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంతకీ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేదు కదా, అక్క మీ కోరిక నెరవేరిందా, అసలు మీరు ఏం కోరుకున్నారు, ఈ 5 వారాల పూజ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా. సో దానికైతే ఆన్సర్ చేస్తాను. ఎందుకనంటే నాకు చాలా రోజుల నుంచి ఇంట్లో అసలు ప్రశాంతంగా అనిపించట్లేదు అనమాట. నిజం చెప్పాలంటే ఇంకా మా బావ నేను ఎక్కువ సార్లు గొడవ పడుతున్నామని చెప్పాలి. అసలు ఎందుకో అర్థం కావట్లేదు. చాలా చిన్న చిన్న విషయాలకి చాలా డిస్టర్బ్గా ఉంటుంది ఇంట్లో. సరే ఒకసారి స్వామివారికి అయితే మొక్కుకుందాం, ఆయనకు చెప్పుకుందాం నా బాధ అనుకున్నాను. ఇంకా అంతే నా మైండ్లోకి స్వామి ఇట్లా నీకు 5 వారాలు పొంగల్ పెట్టుకుంటాను, ఇంట్లో అంతా మంచి జరిగేలా చూడు, అన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా సెటిల్ డౌన్ అయ్యేలా చూడు అనుకున్నాను అంతే. దాంతోపాటు మనశ్శాంతి లేదు, మనసు ప్రశాంతంగా ఉండలేదు అనమాట. అందుకని చెప్పేసి అని ఇంకా ఒక రోజు అయితే శనివారం రోజు పూజ చేసేసుకొని ఆ స్వామి దగ్గర కూర్చొని నా బాధ అంతా చెప్పుకొని తర్వాత ఇట్లా అంతా మంచిగా సెట్ అయిపోయి ఈ 5 వారాలు కంప్లీట్ అయిపోయేలోపు నీ 5వ వారం పూజ నేను హ్యాపీగా చేసుకునేలా చేయి స్వామి అని మొక్కుకున్నాను అంతే. నిజంగానే నేను 5 వారాల పూజలో ఫస్ట్ వారం మొదలుపెట్టినప్పుడు అసలు నిజంగా చాలా కష్టంగా చేసుకున్నాను ఆ రోజు పూజ. ఎన్ని ఆటంకాలు వచ్చినాయో అసలు నిజం చెప్పాలంటే. తర్వాత 2వ వారం పర్వాలేదు, 3వ వారం చేసుకోగలిగాను. 4వ వారం కూడా ఇంకా పూజ చేసుకున్నాక ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. తప్పక ఇంకా ఆ రోజు అయితే వెళ్ళాను అనమాట. మళ్ళీ వారం 5వ వారం చేసుకుందామనంటే ఇంకా శివరాత్రి పండగ అవన్నీ ఉండేసరికి నాకు కొంచెం కుదరలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను కాబట్టి ఇంకా వచ్చేసాను అనమాట. తర్వాత ఒక 5వ వారం చేసుకుందామంటే నాకు కుదరలేదు పర్సనల్గా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ 5th వీక్ అయితే మొన్న చేసేసుకున్నాను అనమాట. ఈ వీడియోని నేను కొంచెం లేట్గా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మరో 2 డేస్లో మీకు శనివారం వస్తుంది కదా, మీరు కూడా నాలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా, నాలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కనుక కూడా మీకు కూడా ఇంట్లో కొంచెం ప్రశాంతత లేదనుకున్నా కూడా ఇట్లా స్వామివారికి పొంగల్ పెట్టుకుంటానని పూజ చేసుకుంటానని మొక్కుకుంటారు, మీరు కూడా కొంచెం ప్రశాంతత పొందుతారు అని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మొన్న ఒకరు అడిగారు నన్ను, అక్క నాకు అష్టోత్తరం చదవడం రాదు, పెద్దగా మంత్రం చదవడం రాదు, ఏం చేయాలి అని. మీకు ఏం చదువు రాకపోయినా కూడా పర్వాలేదు, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మీరైతే కనుక ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకోవాలి. పూజ స్టార్టింగ్లోనే వినాయకుడికి అంటే దండం పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత సంకల్పం, మీ కోరిక ఏముందో ఆ కోరిక చెప్పుకోండి స్వామికి. మీరు దేని గురించి అని పూజ చేస్తున్నారని చెప్పకపోయినా పర్వాలేదు, ఆ స్వామికి అన్నీ అర్థమైపోతాయి. తర్వాత మీరు కనుక చేయగలిగితే అష్టోత్తరం చేసుకోండి చదవగలిగితే. లేదు అంటే కనుక మామూలుగా పువ్వులతో కానీ, అక్షంతలతో కానీ, కుంకుమతో కానీ ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని అనుకోవచ్చు, శ్రీమాత్రి నమః అనుకొని కూడా మీరైతే పూజ చేసుకోవచ్చు 108 సార్లు. అంతసేపు చేయలేమనుకుంటే కూడా ఒక 5 సార్లు 11 సార్లు చేసుకోండి. తర్వాత మీరు స్వామివారికి అయితే కనుక తులసి ఆకులతో అష్టోత్తరం చేసుకోండి. తులసి ఆకులు దొరికినా సరే, దొరకకపోయినా సరే ఒక 2 తులసి ఆకులు ఉంటే కూడా సరిపోతుంది. తర్వాత స్వామివారికి మీరు ఏం చేస్తారంటే అష్టోత్తరం చేసుకోండి. అష్టోత్తరం చేయడం రాని వాళ్ళు ఏం చేస్తారు
చేస్తారు అని అంటే గోవింద గోవింద 108 సార్లు అనుకోండి అంతే. ఇట్లా అమ్మవారికి స్వామివారికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి మీరు అగరబత్తీలు ముట్టించి ధూపం చూపించండి. తర్వాత మనం దీపాలు పెట్టాం కదా, దీపాలు వెలిగించాం కదా, దీపానికి ఒక బొట్టు పెట్టేసి దీపం కూడా చూపించాలి. తర్వాత మనం నైవేద్యం ఏదైతే చేసుకుంటామో అంటే పొంగల్ చేసుకుంటాం కదా, పొంగల్ కూడా స్వామివారి దగ్గర పెట్టేసుకొని కొంచెం ఇట్లా నీళ్ళ చుక్కలు చల్లిన తర్వాత నైవేద్యం కూడా చూపించిన తర్వాత ఇంకా మనం హారతి ఇచ్చేయడమే. హారతి ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఒక పువ్వు కొన్ని అక్షంతలు వేస్తే మనకి పంచోపచార పూజ అయితే కూడా అయిపోతుంది అనమాట. ఇట్లా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పూజ. నేను ఇక్కడ కొంచెం స్పీడ్గా చెప్పినట్టు కనుక మీకు ఏమైనా అనిపిస్తే ఫస్ట్ వీక్ పూజ ఉంది కదా, సో ఆ వీడియోలో కూడా నేను చాలా క్లియర్గా చెప్పినాను అనమాట ఎట్లా చేసుకోవాలి ఏంటి అని. ఎందుకంటే సేమ్ ప్రొసీజర్ ఎవ్రీ వీక్ చూసే వాళ్ళకి చెప్తే చాలా బోరింగ్గా ఉంటుంది కదా, అందుకే ఫాస్ట్గా చెప్పాను అనమాట. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. లేదంటే నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయండి, అక్కడ కూడా యాక్టివ్గా ఉండి మీకైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కనుక ఫస్ట్ వీక్ వీడియో ఉంది, ఆ వీడియో చూస్తే కూడా మీకు మాక్సిమం డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. ఇంకా ఫాస్టింగ్ ఉండాలా, నాన్ వెజ్ తినకూడదా అని అడుగుతున్నారు. సాటర్డే రోజు అయితే ఖచ్చితంగా ఎట్లాగో మనం నాన్ వెజ్ తినాం కాబట్టి తినకుండా ఉంటేనే బెస్ట్. ఇంకా తర్వాత ఫాస్టింగ్ విషయానికి వస్తే ఫాస్టింగ్ అయితే అవసరం లేదు. నేనైతే జస్ట్ పూజ అయిపోయే వరకు మాత్రమే తినకుండా ఉంటాను. పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లోపు మా పిల్లలిద్దరు వచ్చేసి ఎత్తుకోమని అడుగుతున్నారు ఇక్కడ కెమెరా ముందు, అందుకని చెప్పేసి వాళ్ళిద్దరిని ఎత్తుకొని హాయ్ చెప్పిస్తున్నాను. సో ఇట్లా నేనైతే 5 శనివారాలు పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. నిజం చెప్తున్నాను, 5వ శనివారం కంప్లీట్ అయ్యే లోపు చాలా మార్పులు వచ్చాయి. మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకేం ఆలోచించకుండా ఈ శనివారం మొదలు పెట్టండి. ఓం నమో వెంకటేశాయ. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు టాటా, బై బై.